అంత బాగున్నది. సిచ్యుయేషనల్ సాంగ్స్ ఉన్నాయి, ఖతర్నాక్ అనిపించేస్తుంది. తేజ నిజంగా కొట్టిండు, తాజాగా సూపర్ డూపర్ హిట్. గౌరా హరి మ్యూజిక్ కానీ, సిచ్యుయేషనల్ సాంగ్స్ కానీ, తేజ పెర్ఫార్మెన్స్ కానీ, అలాగే సినిమాకి మరో మెయిన్ పాత్ర మంచు మనోజ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పండి విలన్ రూపంలో. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విలన్ అవుతాడు ఫ్యూచర్లో, అంత బాగా అనిపించేసింది. అలాగే శ్రీయ గారి పాత్ర కానీ, నెక్స్ట్ జగపతి గారి పాత్ర కానీ సూపర్గా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళే చూడండి. గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించేస్తాయి. అలాగే గ్రద్ద విజువల్స్ చూస్తుంటే మీకు వస్తుంది, ఏదో బూతులు వస్తాయి చెప్పాలను. గద్ద విజువల్ చూస్తుంటే ఒక్కొక్కడికి ముడ్డి పగిలిపోతుంది అనమాట, అంత బాగా అనిపించేస్తాయి. వండర్ అసలు సీజేస్ ఎక్కడైతే వచ్చినాయో సీజేస్ అని కూడా సీజే గ్రాఫిక్స్ అని కూడా పెట్టారు. ఎక్కడ కానీ మీకు ఏదో తీసుకొచ్చి బొమ్మ పెడుతున్నారు అనే ఫీలింగ్ కలుగు. న్యాచురల్గా అనిపించేస్తుంది, వండర్ఫుల్గా ఉన్నది. ప్రతి పాత్ర అద్భుతంగా అనిపించేస్తుంది. ఒక చిన్న పాప కూడా డైలాగ్, ఆ పాపకు డైలాగ్ కూడా పడితే చాలా బాగా అనిపించింది. నిజంగా ట్విస్ట్ ఏంటంటే ఆ పాప వల్లనే మనోడు ఎక్కడికి పోవాలని తెలుసుకుంటాడు అనమాట. ఆ పాప పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది, క్యూట్గా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. వండర్ఫుల్ మూవీ, మీరాయి థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు రాముడు తెలియట్లేదు, లక్ష్మణుడు తెలియట్లేదు, అంత బాగుందన్న సినిమా అయితే. ఇది మంచు మనోజ్ అయితే ఎరగదీస్తారన్న పాత్ర, ఎలన్ పాత్ర ఎలా ఉందంటే అలా సీట్ నుంచి నాకు లేకాలనిపించలేదు, అంత బాగుందన్న ఎలన్ పాత్ర. నాకు చాలా అయితే చాలా నచ్చిందన్న. అదే శ్రీయాన కానీ, జగపతి బాబు గారు కానీ, హీరోయిన్ కానీ అందరు కంపల్సరీగా బాగా రోల్ చేశారన్న. ఇందులో చాలా బాగా చేశారు. మెయిన్ అయితే హీరోయిన్ గారు అయితే చాలా బాగా చేశారు. ఎలా పద్ధతిగా ఉండాలి అలా కనిపించారన్న. హనుమాన్ మించే ఉందన్న ఇది. చాలా బాగుంటది అన్న. అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి చూడవలసిన సినిమా అన్న. అంటే మాత్రం చాలా బాగుంది. పాజిటివ్స్ ఏంటంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి, కానీ అది ఎప్పుడు వస్తుందా వెయిట్ చేయాల్సి వచ్చింది. అవి కూడా కొన్ని గూస్ బంప్స్ సీన్స్ చాలా ప్లేస్లో పెట్టారనిపించింది. అంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువ ప్లేస్లో పెట్టేశారు. సో దట్ మనకి ఆ సీన్ వచ్చిన ప్రతిసారి ఓకే ఇందాక కూడా వచ్చింది కదా ఇలాంటి సీన్, ఓకే చలో అన్నట్టు ఉంది. అంటే ఇక్కడ అయిపోతుందా, ఇంటర్వ్యూలు వస్తుందా అనే టైంలో ఇంటర్వ్యూ రాలేదు. సో కొంచెం లాగ్ అనిపించింది. చాలా లాగ్ అంటే చాలా ట్రాక్స్, చాలా క్యారెక్టర్స్. బట్ అంటే యానిమేషన్ అవ్వచ్చు, చిన్నపిల్లలకి చాలా సీజీ వర్క్స్ చాలా ఉన్నాయి కదా. సీజీ వర్క్స్, ఆ గ్రాఫిక్స్ అంతా కూడా నీట్గా ఉంది. ఎక్కడ మనకి అదేంటి ఇలా చేశారు అన్ప్రొఫెషనల్గా లేదు, అదంతా బాగుంది. అంతా కూడా బాగానే ఉంది, కానీ కొంచెం ట్రైలర్ని చూసి మనం బాగా అయితే లేదు. ఓకే అండి. అది మీకు వదిలేయాలి కదా. నెక్స్ట్ లెవెల్ అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్స్ మీడియా నుంచి ఇంత మంచి అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్ అయితే. గ్రాండ్ విజువల్స్ అన్న. మీకు ఏదైనా స్టోరీ ఒక్క సెకండ్ హాఫ్ కొంచెం ట్రాక్ పక్కన పెడితే ఓవరాల్ గా అందరికీ చేస్తారు. అన్ని పిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా సరే అందరికీ ఎంత అవుతుంది. హనుమాన్ రేంజ్ హిట్ అవుతుందా? మీరేంటంటే హనుమాన్ ఇప్పుడు దేవుడు మనం కంపేర్ చేయకూడదు కదా. హనుమాన్ గొప్ప లేదంటే రాముడు గొప్ప కంపేర్ చేయకూడదు కదా, దేని దాంట్లో ఉంటుంది. బట్ ఏంటంటే హనుమాన్ కంపేర్ చేయకుండా సినిమాకి వచ్చి ఒక ఇండివిజువల్ సినిమాలు చూస్తే మాత్రం నచ్చలు అనిపిస్తుంది మనకి. హనుమాన్కి ఏంటంటే హనుమాన్ అప్పుడు కూడా చాలా నెగిటివ్స్ వచ్చాయి, వైజాగ్ ఫ్యాన్స్ చాలా నెగిటివ్స్ ఇచ్చారు. బట్ దీనికి ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ ఫిల్మ్లో తీసుకొని కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం నెక్స్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే దానికి మించే ఉంటుంది. కంప్లీట్ డిసప్పాయింట్ అది కంప్లీట్గా